ప్రార్థించుదము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మరొక పర్యాయము మీ పాద సన్నిధానం దగ్గరికి దైవారాధనలో పాల్గొని దేవుని వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా భయముతో, భక్తితో, శ్రద్ధతో ఈ ప్రత్యేకమైనటువంటి ఆరాధనలోనికి మీ దైవ సన్నిధి మా మధ్యలోనికి వస్తూ మేము క్రీస్తును చూస్తూ సిలువలో ఆయన చేసిన త్యాగమును మరొక పర్యాయము మేము ధ్యానిస్తూ ఉండగా ఒక బాడీ థర్స్డే శ్రేష్టమైన దైవ వాక్కు ద్వారా లోతైన విశ్వాసములోనికి మేము ప్రయాణించలాగున సహాయం చేయగలరంటూ చేరవచ్చిన ప్రియులను దీవించగలరని క్రీస్తు నామమున వేడుకొంచున్నాము. దయచేసి కూర్చున్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రత్యేకమైన దైవ ఆరాధనకు దైవ సన్నిధిలో గడపడానికి దేవుని వాక్యాన్ని మరొకసారి లోతుగా అర్థం చేసుకోవడానికి చేరవచ్చినటువంటి పరిశుద్ధ దైవిక కుటుంబం అందరికి యేసుక్రీస్తు నామములో మీకు సాయంకాల శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తున్నారు. మహాదేవుడి కృప మరొక సంవత్సరంలో మరొక ఈ యొక్క లార్డ్స్ సప్పర్ మాండీ థర్స్డే గురించి మనం తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనటువంటి దినముగా ఈ హోలీ వీక్లో ఈ హోలీ డే ఇది ఒక స్పెషల్ ప్రత్యేకమైన ఆరాధన, ప్రత్యేకమైన దినం. ప్రభు చివరి రాత్రి భోజనం అన్నాం. ఇప్పటి నుంచే ప్రభువుకు శ్రమలు, వేదనలు, దుఃఖములు, బాధలు కలగడం, ఆయన అనేక ప్రాంతములకు తీర్పు కొరకు, న్యాయం కొరకు వెళ్ళడం, రాత్రంతా శ్రమ పడడం, మరి మార్నింగ్ అవర్స్లో 9 o'clock వారు సిలువను వెక్కడం, ఇవన్నీ మనకు పూర్తిగా తెలిసిన విషయాలే. అయినప్పటికీ ప్రతి సంవత్సరం విన్న వాక్యమైన మరొక కోణంలో చూడడం, మాండీ అంటే తప్పనిసరిగా ఆర్ కంపల్సరీ, ఇది మీరు తప్పక చేయండి, ఇందులో మీరు పాల్గొనండి, నాతో కలిసి భోజనం చేయండి, డూ దిస్ రిమెంబర్ మీ, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఈ పని చేయాలి. కనుకనే దాన్ని మాండీ థర్స్డే అని అన్నాం. సో కనుక ఇందులో పాల్గొనడం ఇదెంతో దీవెనకరం. హీబ్రూ భాషలో దీని అంటారు మధ్య. మధ్య అనగా ఈ ప్రభు యొక్క శరీర రక్తములు, లేదా ఆయన భోజనము, లేదా ఆయన అర్పణ, అనేకమైనటువంటి అర్థాలతో దేవుడి వాక్యం మన ముందుకు వస్తూ ఉంది. ఆదిమ సంఘములో ఇది తప్పనిసరిగా పాటించేవారు. మనకు 2 సాక్రిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ 1 బాప్టిజం, నెంబర్ 2 ఇది. అది తర్వాతనే ఇది. అది లేకుండా ఇది చేయడానికి వీలు లేదు. ఏ సంఘంలో కూడా ఇటువంటి పనులు చేయరు. కనుకనే ఫస్ట్ స్టెప్గా, ఫస్ట్ సాక్రమెంట్గా బాప్తిజం తీసుకోండి. రేపు మన పిల్లలు 50 చేంజ్ దగ్గర వారు కన్ఫర్మేషన్ కొరకు మరి సిద్ధపడడం, తర్వాత వెంటనే వారు ప్రభు భోజనంలో చేపెట్టడం, తండ్రి గారితో కలిసి. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్, గ్రేట్ బ్లెస్సింగ్.
దేవుని భోజనం తినడానికి అర్హత, యోగ్యత మనము వైపు చెప్తున్నాడు మన పిల్లలు, మనము పొందుకుంటూ ఉన్నాం. ఈ దినాన్ని తప్పనిసరిగా చేయాలి. 13th సెంచరీలో థామస్ ఎక్వినాస్ అనేటువంటి కెథోలిక్ ఫాదర్ దీన్ని దేవుని ప్రెసెన్స్ ఆఫ్ జీసస్, యేసు యొక్క ప్రసన్నత, ఇదొక రూప సన్నిధి, దాన్ని ఇంగ్లీష్లో అన్నారు రూప సన్నిధి, ట్రాన్స్సబ్స్టాంటియేషన్. అంటే అవి ఆ రొట్టె, ఆ ద్రాక్షారసం యేసు శరీరంగా, యేసు రక్తంగా మార్చబడ్డారు. ఇది అద్భుతమైనటువంటి మార్పు. ఆయన రూప సన్నిధి అనే సిద్ధాంతాన్ని తీసుకొని వస్తున్నాడు. ఈ సంస్కారం జరుగుతూ ఉండగా, యాజకుడు ప్రార్థన చేస్తూ ఉండగా ఇవి మారిపోతాయి. ఆ రొట్టెమో శరీరంగా, యేసు శరీరంగా మారిపోతుంది. ద్రాక్షారసమేమో యేసు రక్తముగా మార్చబడుతుంది. ఈ సిద్ధాంతాన్ని ఆయన తీసుకొని వస్తున్నాడు. మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ ఆయన తీసుకొని వచ్చినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, దేవుని వాక్యము ద్వారానే, దేవుని మాటను బోధిస్తూ ఉండగానే అక్కడ ఉన్నటువంటి ఆ రొట్టె ద్రాక్షారసము అది క్రీస్తు రక్తముగా, క్రీస్తు శరీరముగా మార్చబడుతుంది. అంతకంటే ముందు, యాజకుడు ప్రార్థన కంటే ముందు దేవుని వాక్యము కావాలి అని వారు అంటున్నారు. వాక్య బోధనలోనే సంస్కారము జరుగుతూ ఉంది. సంస్కారము పుచ్చుకున్న వారికి విశ్వాసం ఉండాలి. ఆ సంస్కారం దగ్గరికి మీరు సమీపిస్తూ ఉండగా విశ్వాసంతో అక్కడికి రావాలి. యాజకుడు ప్రార్థన మీకు విశ్వాసం లేకపోతే చల్లదు. విశ్వాసకి ఉండవలసిన యోగ్యత విశ్వాసం. అక్కడ ప్రభు ఉన్నాడు, నేను ఆయనను విధిస్తూ ఉన్నాను, నాకు ఆయన కనిపిస్తూ ఉన్నాడు. ఈ రొట్టె ఆయన బాడీలో ఒక పార్ట్, అది నేను తింటూ ఉన్నా. ద్రాక్షారసము ఆయన రక్తం, ఆయన కాల్చిన రక్తాన్ని నేను త్రాగుతూ ఉన్నా అన్న ఫైట్ ఉండాలని లేఖన భాగాల్లో చూస్తున్నాం. మార్టిన్ లూథర్ బలంగా చెప్తూ ఉన్నారు. మరి జాన్ కాల్విన్ అనే పండితుడు కూడా ఆ సమయంలో యేసు ఆత్మీయంగా ఆ టేబుల్ మీద ఉంటాడు. యేసు యాజకుని ప్రార్థన, విశ్వాసుల విశ్వాసం అన్ని టేబుల్ మీద ఆత్మీయంగా వచ్చి ఆయన కూర్చొని ఉంటాడని జాన్ కాల్విన్ ఇదొక పునరుద్ధానానికి గుర్తుగా, సూచనగా ఉందని వారు తెలియపరుస్తున్నారు. భోజన ఆచార పదార్థంలో రొట్టె ద్రాక్షారసం ఇదొక లిటర్జీ, ఇదొక దైవారాధన. అందుకే మనము ఆరాధన క్రమంలో ఈ లార్డ్స్ సప్పర్ ఆరాధన క్రమం చేస్తాం. దైవ లిటర్జీ, దైవార్చన అనగా యేసు అక్కడ ఉన్నాడని, ఆ యాజకుడు సక్రమంగా ఉండాలి. దైవార్చన లేదా ఆర్డర్ ఆఫ్ సర్వీస్ యాజకుడు ఆయన ఆధ్యాత్మికంగా, శరీరపరంగా పరిశుద్ధంగా ఉండాలి. అటువంటి వారే ఆ పనులు చేయాలి. కేథోలిక్స్ వారు సిద్ధాంతం, వారికి వివాహాలు కావు కనుక దే ఆర్ హోలీ అంటారు. యాజకుడు అనేవాడు అక్కడ ఆ యొక్క ఆరాధనలు చేస్తున్నవారు, దైవార్చనలు ఉన్నవారు చాలా పవిత్రంగా ఉండాలి. వారి ఆలోచనలు కానీ, వారి తలంపులు కానీ,
వారి క్రియలు కానీ, వారి మాటలు కానీ, వారి పద్ధతులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ యొక్క జాన్ కాల్విన్ అనేటువంటి వ్యక్తిని ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. ప్రభురాత్రి భోజనంలో మనము ఎవరైతే ఈ ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటున్నారో వారు మీకు తెలియకుండానే ఇండైరెక్ట్గా మీరు దేవుని యొక్క సువార్తను ప్రకటించేవారు. అనగా క్రీస్తు యొక్క ఆ పదార్థములు మీ శరీరంలోకి వచ్చినప్పుడు సాక్షాత్తు క్రీస్తు వలె మీరు ఉంటారు. భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్లో ఇది ఎంతో ప్రాధాన్యత ఉంది. నెంబర్ 1 గడిచిన కాలము ప్రాధాన్యత. పాపపు శిక్ష నుండి, శాపం నుండి మమ్మల్ని విమోచించి ఇక మా పాపములు ఎన్నడూ జ్ఞాపకం చేసుకోకుండా ఇదొక సూచనగా, దీన్ని మేము జ్ఞాపకార్థముగా తీసుకుంటూ ఉన్నాము. ఇక గతముతో మాకు పని లేదు, గతంలో నుంచి మేము బయటికి వచ్చున్నామనే ఒక విశ్వాసముతో ఇది పుచ్చుకోవాలి. నెంబర్ 2 ప్రస్తుత ప్రాధాన్యత. వర్తమాన కాలంలో క్రీస్తుతో సహవాసం నేను కలిగి ఉన్నా. కొయినోనియో, ఫెలోషిప్, సహవాసం. ఎవరితో సహవాసం? యేసుతో సహవాసం. కనుక ఆయన భోజనాన్ని నేను తీసుకుంటూ ఉన్నాను. ప్రస్తుతం, ప్రజెంట్, రైట్ నౌ నీ ఫెలోషిప్, నీ కొయినోనియో యేసుతో. వర్తమానములో ఇతర సభ్యులతో సహవాసం, కుటుంబంతో సహవాసం, సంఘముతో సహవాసం, దేశముతో సహవాసం. నీ ప్రస్తుత కాలం అంతా కూడా ఆయన చిత్తానికి లోబడి ఆయన చెప్పే విధానాన్ని జరిగిస్తూ నీవు ముందుకు కొనసాగాలి. ఈ యొక్క యూకరిస్ట్లో. మూడవదిగా భవిష్యత్తు ప్రాధాన్యత, ఫ్యూచర్ ఇంపార్టెన్స్. భవిష్యత్తులో ప్రభు భోజనాన్ని, రాబోతున్న దేవుని రాజ్యానికి లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఆయన వస్తూ ఉన్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యములో నేను పాలిభాగస్తులవుతాను. అందుకే మన ప్రార్థన ఉంది కదా, నీ రాజ్యము వచ్చును గాక. భవిష్యత్తులో ఆయన రాజుగా వస్తున్నాడు. ఆయన రాజ్యంలో నేను కూడా ఒక సభ్యుడిగా ఉంటాననే విశ్వాసముతో ప్రభు అన్నాడు, నేను వచ్చు వరకు దీనిని మీరు కంటిన్యూ చేయండి, బ్రేక్ చేయకూడదు. ఆది సంఘంలో మనం చూస్తాం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనంలో వారు ప్రతి ఇంట వెళ్ళి రొట్టెలు ఇచ్చుట, ఈ యొక్క ప్రభు భోజనం తీసుకునే ఆచారాన్ని ఆది సంఘంలో నుంచి ఉంది. ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారో ఆ 3000 మంది ప్లస్ 120 మంది అందరూ కలిసి దేవుని యొక్క శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకము చేసుకున్నారు. భవిష్యత్తులో మెస్సియా అనే జీసస్ తిరిగి వస్తారు. కనుకనే భవిష్యత్తు కూడా ఇది ఇంపార్టెన్స్ ఉంది. కనుకనే మాండే థర్స్డే మన గురువులు, మన సంఘాలు ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారు. కంప్లీట్గా ఆ దినం ఆ చర్చెస్ అన్నీ ఆల్మోస్ట్ ఫుల్గా ఉంటాయి. ఎవరీ సండే మీరు తీసుకోవచ్చు, లేదా మంత్లీ ట్వైస్ తీసుకోవచ్చు. కానీ ఈ దినం ప్రభు చెప్తున్నట్టు ప్రభు యొక్క ఆదేశం అని కమాండింగ్, ఇది తప్పనిసరిగా చేయాలని ఈ యొక్క పాత దేవుడు మనకు ఇస్తుంటున్నాడు. విశ్వాసంతో, యథార్థ ప్రార్థనలతో, దేవుడి వాక్యంతో
మరి దేవునికి ఇష్టమైనటువంటి వారముగా ఇందులో మనము చేయి ఉంచాలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభు భోజనం పాల్గొనుటకు కావలసిన అర్హతలు. నెంబర్ 1, పశ్చాత్తాపము కలిగి ఉండాలి. నీవు అక్కడి నుంచి వస్తూ ఉండగానే, ఆ సిలువను చూస్తూ ఉండగానే నీ హృదయం పశ్చాత్తాపముతో నిండి ఉండాలి. ప్రభువా, నేను పాపిని, ఇదిగో నీ వద్దకు సమీపిస్తూ ఉన్నా. నీ ఆన్ ద వేలో, ఆ వచ్చే ఆ 1 minute జర్నీలో నీ మనస్సులో ప్రార్థన చేసుకోవాలి. పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి. విషం పెట్టుకుంటే, కడుపు మలినమవుతే, నోరు తీయగా ఉంటే, అందుకే నేను అంటూ ఉంటా కదా, ఏం చెప్తా నేను, యోగ్యత గలవారు మాత్రమే వచ్చి తీసుకోండి. ఎవరు పడితే వాళ్ళు తీసుకోకండి. యోగ్యత లేకపోతే తీసుకోవద్దు, నో ప్రాబ్లం. నీకు యోగ్యత వచ్చినప్పుడే తీసుకో. నీవు పాపాన్ని విడిచినప్పుడే తీసుకో. నీ కడుపులో కంపు లేనప్పుడే తీసుకో. ఇవన్నీ ఉంటే నీకు పౌలు కొరింథీ పత్రికలో చెప్తారు, కనుకనే మీరు అనారోగ్యానికి గురవుతున్నారు, కనుకనే మీరు మరణానికి లోనవుతున్నారు. కొరింథీ సంఘంలో అటువంటి వారు ఉన్నారు. దేవుని హెచ్చరిక మాటలు. ఎట్లా పడితే అట్లా చేయడానికి ఇది కాదు. ఇది ఎట్లా పడితే అట్లా మేము ఉంటాం, ఇచ్చేదేదో ఇవై అంటే అది కుదరదు మరి ఇక్కడ. కనుక చాలా జాగ్రత్త, పశ్చాత్తాపం కలిగి. నెంబర్ 2, విశ్వాసం. క్రీస్తు మరణం నాకు విమోచన ఇచ్చింది ప్రభువా, నాకు విడుదలనిచ్చింది దేవా. నీ మరణము ద్వారా నేను పరిపూర్ణ స్థాయిలోనికి వచ్చి ఉన్నా, నిజమైన మార్పుని చెంది ఉన్నా, నేను క్రొత్త వ్యక్తిని అని నీవు విశ్వసించాలి. నెంబర్ 2 పాయింట్, విశ్వాసంతో నీవు ముందుకు రావాలి. నెంబర్ 3, దీనత్వం. నేను సాత్వికుడను, నేను దీనుడను. నీ స్వశక్తినో, నీ స్వజ్ఞానంతోనో, లేదా నేను తగిన వాడినని, నేను తీసుకోవడానికి యోగ్యుడనని, ఇది దేవుడు నాకు ఇస్తున్న అవకాశం, నేను ఎందుకు తీసుకోకూడదు అని క్వశ్చన్ చేయడం అన్నది కానీ, దీనత్వము కలిగి దీనుడవై నీవు ఇక్కడికి రావాలి. కనుక అప్పుడు దేవుడు వారికి దీవెనలు ఇస్తాడు. తగ్గించుకొని దేవుని ఎదుట మనము తగ్గాలి, ప్రభు హెచ్చింపబడాలి. చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనకు బాగా తెలుసు, ఎక్సోడస్, నిర్గమము, దాచి వెళ్ళడం. ఎందులోని దాటారు మీరు? పాత జీవితంలో నుంచి క్రొత్త జీవితంలో కదా, పాపంలో నుంచి పరిశుద్ధత కదా. ఈ ఎన్ని స్టెప్స్ దాటుకుంటూ బానిసత్వంలో నుంచి స్వేచ్ఛలోనికి. వారందరూ 430 సంవత్సరాలు ఉన్నారు మన పితరులు. ఎక్కడ? జైల్లో, ఐగుప్తులో. వారిని దేవుడు విమోచించి, అంతకు ముందుగా వారి ద్వారక బంధాల మీద ఒక రక్తము పెయింట్ వేసినట్టు వేస్తే, మరణదూత దాన్ని చూసి ఓహో ఈయన పలానా యెహోవా దేవుడు వారు అనుకుంటూ దాటిపోయి మిగతా వారందరూ కూడా చంపేస్తుంది. దేవుడి బిడ్డలను దేవుడు సంరక్షించే విధానం నిర్గమాకాండము 12వ అధ్యాయంలో పస్కా గొర్రె పిల్ల, అక్కడ నిర్దోషమైనటువంటి గొర్రె పిల్లలను వధించాలి. ఇక్కడ సిలువలో నిర్దోషమైన యేసు ప్రభు, ఏ పాపం లేని యేసు మనందరి కొరకు బలి అర్పణయ్యాడు. పాత నిబంధనలో జరిగిన కార్యాలే కొత్త నిబంధనలో జరుగుతుంది. ఇక్కడ మనము ఇదొక
కంపల్సరీగా ఆ యొక్క విధానాన్ని వారు చేస్తున్నారు. మోషే నాయకత్వంలో వారు బయటికి వచ్చిన విధానాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. యూదా మత పండుగలన్నీ రాబో వాటికి ఛాయగా నూతన నిబంధనలకు అక్కడ ఏం జరిగిందో ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ యేసు ప్రభు ఒక దీనుడుగా పాపాన్ని మోసుకొని పోయిన దేవుడి గొర్రెపిల్లగా మరణించినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. 4వ వచనంలో పూరేడులు మరియు మన్నా లభించడం, వాటి మార్గమధ్యంలో వారు అక్కడి నుంచి బయటికి బయలుదేరి వస్తున్నారు. దేవుడు వారికి మంచి ఆహారాన్ని, మన్నా అంటే హీబ్రూలు అన్నారు, ఇదేమి క్వశ్చన్ మాట. ఇదంతా విచిత్రంగా ఉంది. ఏదో ఆకాశం నుంచి వారికి ఆహారము, అదొక ఆకాశం నుండి ప్రజలకు వారు తినడానికి. అది తెల్లగా ఉండట, గట్టిపడిన మంచులాగా ఉండట, సన్నని పెంకు వలె ఉంది, తేనె వంటి రుచిదిగా ఉంది. దేవదూతల ఆహారం కూడా మరొక కామెంట్రీస్లో మనం చూస్తాం. తేనె వలె ఉంది, గట్టిగా ఉంది. బిస్కెట్లో ఏంటంటే నేను తినచ్చు, ఎప్పటికప్పుడే తినాలి, నెక్స్ట్ డేకి నేను స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అంటే అది కుదరదు. కనుక ఇది ఆ తర్వాత 8వ వచనంలో మాంసము గులుగుతూ ఉన్నారు. మాకు భోజనము మాంసం లేదు, బలమైన ఆహారం లేదన్నప్పుడు మోసే వారికి ఒక మాంసం అంటే 2వ వచనంలో చూస్తాం. పూరేడు పిట్టలు, ఇది ఇసుక రంగులో లైట్ బ్రౌన్ కలర్లో మార్చి అండ్ ఏప్రిల్ మాసంలో ఇవి పాలస్తీనా ప్రాంతానికి కొన్ని పక్షులు, పిట్టలు వస్తూ ఉంటాయి. మీరు చూడండి, కొన్ని సీజన్లో కొన్ని గుంపులుగా పిట్టలు వస్తుంటా, కొన్ని 100-200 పైన ఇంకా అవి ఆక్సిజన్ దానికి ఎంత అందిస్తే అంతవరకు అవి మాట్లాడుకుంటూ ఉంటుంది. సో వారికి దేవుడు యొక్క ఆహారాన్ని వారికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చదవబడిన కీర్తన పాఠంలో విశ్వాసి హృదయంలోని ప్రార్థన, 139వ కీర్తన మంచి ప్రార్థన. దేవా యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఆయన సర్వజ్ఞాని దేవుడు కనుక, మన హృదయాలన్నిటిని ఆయన తాకే దేవుడు కనుక, మనం ఎవరమో, మనం ఎలాంటి వారమో, మన స్వభావం ఏంటిదో ఆయనకు తెలుసు. ఆయన స్వరూపంలోకి మార్చబడడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తాడు, కానీ కొన్నిసార్లు మనం మారం, మనకి ఇష్టం ఉండదు. ప్రభు అనే జీవించడానికి మనస్సు రాదు. కనుకనే ఇక్కడ 5వ వచనంలో పరిపూర్ణ మానవుల గురించిన పరిపూర్ణ అవగాహన దేవుడికి ఉంది. 5వ వచనంలో వెనుకను ముందును నన్ను నీవు ఆవరించి ఉన్నావు. మన చుట్టూ ఉన్నాడు దేవుడు, ఎక్కడో లేడు ఆయన. నీ మధ్య, నా మధ్య, నీ ప్రక్కన, నా ప్రక్కన. మనం ఎటు పోతే అటు, విమానం ఎక్కిపోతే అక్కడికి వస్తాడు ఆయన. సముద్రంలో ఒకవేళ ప్రయాణం చేస్తే అక్కడ మనతో ఉంటాడు. నీ చుట్టూ నేను ఉన్నా, అదే ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. మనం ఆయన తన హస్తాన్ని మన తల మీద ఉంచి మనల్ని దీవిస్తూ కాపాడే దేవుడు ఆయన. దావీదు భక్తుడిని చాలా చక్కగా దేవుడి గురించి గణపరుస్తూ రాస్తున్న మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. 7వ వచనంలో నీ ఆత్మ వద్ద నుండి నేను ఎక్కడికి పోతున్నావు? దేవుని ఆత్మ, ఆ ఆత్మ మనలో ఉంది. తిరిగి నీవే తీసుకోవాలి నన్ను, తిరిగి నా ఆత్మను నీ దగ్గరికే రావాలి. నేను బ్రతికినా చనిపోయినా నీ బాధనే. మనం ఇష్టం వచ్చినట్టు చేయడానికి కాదు ఇక్కడ. ఇది దేవుడి ఆత్మ, దేవుడు మనం పట్టుకొని చుట్టుకొని ఉన్నాడు. కనుక ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ వద్ద ఎక్కడికి పోదును?
గతంలో నువ్వు నాతో ఉన్నావు, ప్రస్తుతం ఈరోజు నాతో ఉన్నావు, రేపు గుడ్ ఫ్రైడేలో కూడా నువ్వు నాతో ఉంటావు. నన్ను మాత్రం నువ్వు విడువవు ప్రభువా, నువ్వు నాతో ఎప్పటికీ ఉంటావు. రాస్తూ ఉంటున్నాడు ఆ మాట. 8వ వచనంలో సాటి లేని దేవుని స్వభావాలు మనం చూస్తాం. దేవుడు సర్యాంతరామి అనగా ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండే దేవుడు. జగదిరిగుట్టలో ఉన్నాడు, క్లాక్ టవర్లో ఉన్నాడు, విశాఖపట్నంలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు. సేమ్ టైం మనం వెళ్ళగలమా? సొంత విమానాలున్నా వెళ్ళలే. ఆయన సర్యాంతరామి, ఆయన ఉన్నవాడు అనువాడు, ఎప్పటికీ అన్ని వేళలా ఉండేవాడు. నెంబర్ 2, దేవుడు సర్వజ్ఞుడు. ఆయనకు సమస్తము తెలుసు. మన క్రియలు తెలుసు, మన తలంపులు తెలుసు, మన ఆలోచనలు తెలుసు. ఆయనకు మించిన జ్ఞానవంతుడు మరొకరెవరు లేడు. 3వదిగా దేవుడు సర్వశక్తివంతుడు. ఆయన సమస్త శక్తి గలవాడు. అన్నిటి మీద, సకల జీవుల మీద ఆయన సంపూర్ణ అధికారం కలదు. సృష్టిలో ఎన్ని జీవులు ఉన్నాయో, మానవ జీవితో పాటు మరి జంతువులు, పక్షులు, పురుగులు ఏదైతే ప్రాణము కలిగిందో వాటన్నిటి మీద ఆయన అధికారము కలదు. అటువంటి ఒక గొప్ప శక్తివంతుడని భక్తుడు రాస్తున్నాడు. తర్వాత దేవుడు శాశ్వతంగా ఉంటాడు. ఆయన నిత్యత్వములో నుంచి నిత్యత్వములోనికి ప్రతినిత్యము సదాకాలము జీవించుతున్న దేవుడు. ఆయనకు మరణం ఉందా? నీకుంది, నాకు. దేవుడికి ఉందా అంటే దేవుడు మరణించే దేవుడు కాదు. దేవుడు ఏమంటే జీవం గల దేవుడు, జీవాధిపతి. జీవానికి ఆయనే అధికారి, ఆయనే అధిపతి. కనుక ఆయన ఆ సంపూర్ణుడు, ఆయన శాశ్వతమైన దేవుడు అని మనము ఇక్కడ చూస్తున్నాం. దేవుడు మరి సంపూర్ణుడు అని మరియు త్రిత్వము కలిగినటువంటి దేవుడు. ఆయన పాపం లేని వాడుగా పరిశుద్ధుడిగా ఉన్నాడు. తనకు తానుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడుగా ప్రత్యక్షపరచుకుంటున్నాడు. కనుకనే మనము దీవెనలో కానీ బాప్తిజంలో కానీ ఎప్పటి ముగ్గురు నేమ్స్ మనము యూజ్ చేస్తాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. భిన్నత్వంలో ఏకత్వం. ఒకే దేవుడు కానీ 3 స్వభావాలుగా, 3 విధాలుగా దేవుడు మనం చూస్తున్నాం. కనుకనే తనకు తాను దైవికమైనటువంటి వ్యక్తిగా కనపరుచుకుంటూ ఉన్నాడు. కొరింథీ పత్రికలో మనం చూస్తే యూకరిస్ట్ అంటే కృతజ్ఞత, థ్యాంక్స్, గ్రాటిట్యూడ్, దేవుడికి వందనాలు చెప్పడం. ప్రభువా, నీ నామాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీకు వందనాలు. కొరింథీ సంఘంలో ఇప్పటిదాకా చెప్పినట్లు అయోగ్యులు ఉన్నారు, దీని గురించి అర్థం కాలేని వారు ఉన్నారు. ఎవడు పడితే వాడు వచ్చి నేను తీసుకుంటాను అని వాదిస్తూ ఉన్నారు. వారికి పౌలు ఆ పత్రిక రాసి పంపిస్తుంటారు. అక్కడ మనం గమనిస్తే 24-25 వచనంలో నా శరీరము నా రక్తము, క్రీస్తు రక్తం, క్రీస్తు శరీరం, ఇది మీరు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి. ఇది నా శరీరము, ఈ గిన్నెలోనిది నా రక్తము. ఇదొక నూతన నిబంధన రక్తం, కవనెంట్, న్యూ టెస్టమెంట్, న్యూ కవనెంట్. ఇది సరికొత్త ఆజ్ఞలాగా ప్రభు జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన చెప్తూ ఉంటున్నాడు. 27వ వచనంలో అయోగ్యముగా ఎవడైతే తాగుతాడో, ఎవడైతే నిర్లక్ష్యంగా వాటిని పుచ్చుకుంటాడో వారికి ఏమొస్తున్నాయట? శ్రమ వస్తున్నాయట, దుఃఖము, వేదన, రోగము, మరణం. ప్రభు భోజనాన్ని
జాగ్రత్తగానే టచ్ చేయాలి. ఎట్లా పడితే అట్లా చేయడానికి వీలు లేదని. పాపంతో స్వార్థంతో ఉన్నవాడు దయచేసి తీసుకోకండి. ఆ మనస్సు కలిగిన వారు దీనికి దూరంగా ఉండాలి. వాక్యం వినండి, ఎప్పుడో ఒకసారి దేవుడు మార్చగలడు. పరిపూర్ణ మంచి విశ్వాసంలో భక్తులను దేవుడు తీసుకొని వస్తారు. 29 తనకు శిక్షావిధి కలుగుటకే, తనకు తానే శిక్ష విధించుకోవడానికే తీసుకుంటున్నాడని పౌలు రాస్తున్న మాటలు ఇక్కడ మనం చూస్తున్నాం. సువార్తల పాఠంలో కూడా మనం గమనించినట్లయితే మేడగదిలో యేసు ప్రభు ఆ శిష్యులు లేదా అంతకు ముందు ఆయన శిష్యుల యొక్క పాదములు కడగడం. కొన్నిసార్లు మనం కూడా వాట్సాప్లో చూస్తూ ఉంటాం. ఈ మధ్య మనయ్య గారు కూడా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్ నేను కూడా స్టార్ట్ చేయాలి. ఎందుకు కడగాలి తెలుసా మీకు? తగ్గించుకోవడం కాదు, మీరు ఒకరికొకరు ఆ విధంగా అటువంటి ఒక దీనత్వం స్థితిలో ప్రేమ కలిగి ఉండండి. గుడి దాటగానే వాడిట్లా ఇట్లా అది ఇట్లా కాదు. యేసు ప్రభు ఆ తువాల తీసి కిందికి వంగి ఒక్కొక్కరు తీసుకొని చేస్తుంటే పేతురు మాత్రమో వద్దు నువ్వు నాకు అడగలేదు, నేనే పెద్ద ఫోజులు కటింగ్ ఇస్తాడు. మళ్ళా ఏం చేసిండు పెద్దమ్మ 3 సార్లు దొరికింద. నీవు నన్ను టచ్ చేయొద్దు, నా పాదములు నీవు గొప్పవాడివి దేవుడు అని. ఇది ఒకరికొకరు ప్రేమించుకోవడానికి, ఒకరికొకరు సహవాసంలో జీవించుకోవడానికి, ఒకరికొకరు దైవత్వములో స్టాండర్డ్గా బ్రతకడానికి తగ్గింపును ప్రభు నేర్పిస్తున్నాడు. ఇదిగో నేను లీడర్ను కదా, నేను బాస్ కదా, నేనే కడుగుతున్నా, నీవు పక్కవాడికి నీ పని చేయి. ఈ యొక్క దీనత్వాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. యేసు ప్రభు తన శిష్యులను ప్రేమించే విధానాన్ని ఆ ప్యాసేజ్లో మనం గమనిస్తాం. శిలువ మీద తాను చేయబోయే త్యాగానికి సూచనగా ఇంకా కొన్ని గంటలు అవుతే నేను మీకు కనిపించను, కనుక ఈ ఆజ్ఞను మీరు పాటించండి. మీరు ఇదొక క్రొత్త ఆజ్ఞ, మీరు ఒకరికొకరు 34-35 వచనంలో మనం చదువుకున్నాం, ప్రేమించుకోవాలి. రెండవదిగా మానవులకు సేవ చేయడానికి ఇదొక ఆదర్శం. మీరు తోచి వారికి క్రీస్తు విశ్వాసంలోనికి ఎవరైతే వస్తున్నారో వారికి మీరు పాదములు కడిగి క్రీస్తులోనికి చేర్చుకోరండి. నేను సీనియర్ను, నువ్వు జూనియర్ను, నేను నీ కాలు కడగడం ఏంటి అన్నది కాదు. కొన్నిసార్లు బైబిల్ కాలేజెస్లో కూడా ఇట్లా జరుగుతూ ఉంటాయి. నేను ఓరియంటేషన్ ఉన్నప్పుడు ఒక 4th ఇయర్ స్టూడెంట్ వచ్చా, రండి మీరు అది శ్రమదానం ఉంది, మన శ్రమదానం ఉంది. చీపు నుంచి మొక్కబట్టి ఉంచంటే మనవాడు మెదడు అన్నప్పుడు పోవాను చేస్తాను. అఫ్కోర్స్ అది డిసిప్లైన్ అనుకో, అదే కరెక్ట్. మీరు ఒకరికొకరు తగ్గించుకొని ప్రేమగా మీరు గొప్ప ఇతరులకు మీరు ఆదర్శంగా ఉండాలి. గొప్పతనం ప్రతిష్టతలు క్రీస్తుకు వ్యతిరేకం. నేను వీరుని శూరుని అంటే చేసి ఒప్పుకోడు. మీ కుటుంబం వారు, మీ చుట్టాలు, మీ ఇంటి వారు ఓకే అనొచ్చు మిమ్మల్ని, కానీ దేవుడి దృష్టిలో అవి చల్లవు. నువ్వు దీనుడు అయితేనే దేవుడు ఇష్టపడతాడు, నువ్వు తగ్గించుకుంటేనే దేవుడు నేను ఇష్టపడతాడు. ఈ క్రైస్తవత్వంలో అంతా కూడా ప్రేమ, తగ్గింపు, వినయము, విధేయత, విశ్వాసము, ఈ మాటలన్నీ కూడా సిలువ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కనుకనే సిలువ మనకు కేంద్రంగా ఉంది.
సిలువ లేని వాడు, సిలువను ఎత్తుకోలేని వాడు క్రీస్తును ప్రేమించేవాడుగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 13వ వచనంలో ప్రభువా కెరియోస్ రీతిలో ఉన్నారంటే నువ్వు ప్రభుడవు, నువ్వు అధికారుడు, దేవుడవు. గ్రీక్ వర్డ్ అది. కురియోస్ అంటే ప్రభు, లార్డ్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. జగవిలుగుట కాదు ప్రభు, ఎవరికైనా మానవాళికి, సార్వత్రిక సంఘానికి, లోకంలో ఉన్న ప్రజలందరికీ ఆయన ప్రభు. కానీ కొందరికి అర్థం కావడం లేదు, కొందరు ఆయనను అంగీకరించడం లేదు. సో మనం విశ్వసించిన మనం ఇతరులకు ప్రభువుని గురించి మనం బోధించాలి. 14వ వచనం మీరును ఒకరి పాదమును ఒకరు కడుగుకొనుడి. ఆది సంఘంలో ఈ ఆచారం ఉండేది. ఒకరి పాదములు ఒకరు కడుక్కోవడం, ఒకరి కష్టాలు ఒకరు పంచుకోవడం, ఒకరికి ఆహారం లేకపోతే ఒకరు ఇవ్వడం, ఒకరికి డబ్బు అవసరం ఉంటే ఒకరికి ఇవ్వడం, ఒకరు స్థిరాస్తులు 100 ఎకరాల భూమి ఉంటే అన్ని లేని వాడికి ఇవ్వడం. చాలా బాగున్నాయి. 100 ఎకరాలకు నేనే పెట్టుకొని నా పిల్లలకు పెట్టుకునే తరము మనుషులు మనలా కాదప్పుడు. లక్ష్మీ ఫ్రూట్స్ ఇక్కడే చూస్తున్నాడు సెక్రటరీ. ఏంటిదంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ సెంచరీలో నో క్రాస్. నీరో చక్రవర్తి, డెమోషన్ చక్రవర్తి, చదివిన వారు ఉన్నారు. ఆ క్రూరమైనటువంటి రాజులు ఎవరైతే యేసును వెంబడిస్తున్నారో, ఎవరైతే కొత్త విశ్వాసము యేసులోనికి, మనిషిలోనికి వెళుతున్నారో వారిని ఏం చేసేవారట? చిత్రహింసలు చేసి చంపేవారు. అప్పుడు వారంతా ఒక గుర్తు పెట్టుకున్నారు. అప్పుడు సిలువ లేదు. ఏంటి ఆ గుర్తు అంటే చేప. దాని గ్రీకులో ఇక్తోస్, చేప గుర్తు. ఈ చేప గుర్తు కలిగిన వారు ఒకరికొకరు, ఇప్పుడు మనం ప్రైజ్ రాడ్ అంటున్నాం, లేదా ఏదన్నా సిలువ కనిపిస్తే మనం ఏమనుకుంటాం? ఇది మనవాడే, మన క్రిస్టియన్సే కదా. అప్పుడు వారి ఇళ్లలో మామూలుగా గోడ మీద, బండల మీద చిన్న చేప వేసుకునేవారు. చేప ఎందుకు చేప? ఆ దినాల్లో ప్రాముఖ్యమైన, ప్రధానమైనటువంటి ఆహారం. చేప గుర్తుల అర్థం ఏంటంటే ఇక్తూస్లో యేసు దేవుని కుమారుడు, ఆయన రక్షకుడు అని వారు నమ్మి విశ్వసించి ఆ 3rd సెంచరీ వరకు ఆ విశ్వాసం మీదనే. మరి ఇంకొకటి ఉంది 5 రొట్టెలు 2 చేపలని. మరి ఒకటి ఉంది మన్ను కట్టాలంటే ఒక చేపను గాలంలో వేసి, అది ఒక. మరొకటి యోనా ఆ చేప కడుపులో ఉన్న చేపకు చాలా మాటలు బైబిల్ చెప్తుంది. ఆలస్యంగా విశ్వాసులు ఆ గుర్తు పెట్టుకున్నారు. ఆ గుర్తు ద్వారా ఒకరికొకరు ఆ దినాల్లో మీరు వారికి భయపడి ఎక్కడ దాచుకున్నారంటే, మనది 30 years బ్యాక్ మన చర్చ్ ఎట్లుంది? బండలు, కొండలు, గుహల్లాగా వారు కూడా గుహల్లో దాచుకొని, లేదా వారి పితరులు చనిపోయినటువంటి డెడ్ బాడీ గుహల్లో ఉంచేవారు. మనలాగా నీట్గా వేసి, సిలువలు వేసి ఈ సమాధుల తోటని పెట్టేవారు కాదు. ఆ శ్మశాన గుహల్లో భయపడి వారు దాచుకునేవారు. కూర్చొని ఒకసారి అందరూ ఆ ఇక్తూస్లో కలుసుకొని ఆ విశ్వాసం ప్రేమైనటువంటి వారు. లార్డ్స్ సప్పర్, యూకరిస్ట్ జాగ్రత్తగా స్వపరీక్ష చేసుకుంటూ యోగ్యత కలిగి
ప్రభు నా పాపములు క్షమించారు, నేను పాపిని కాదు, నేను పరిశుద్ధుడనైనటువంటి ఒక కమిట్మెంట్కి వచ్చినప్పుడు దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని దీవించగలడు. అటువంటి ఒక కృప, పరిశుద్ధాత్మ నడిపింపు, దైవాశీస్సులో మనకు అనుగ్రహించుగా. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. కొన్ని నిమిషములు దేవుని వాక్యాన్ని విన్నాం, మా హృదయంలో భద్రపరుచుకుంటున్నాం. మరొకసారి మా విశ్వాసాన్ని, మా స్థితిని మీరు ప్రభా, నువ్వు యోగ్యంగా దాని ఎదుట బ్రతకడానికి సహాయం చేయగలరు. యేసు నామమున వేడుకొంచున్నాము తండ్రి.